హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో చింత చిగురుతో 3 రకాల సింపుల్ రెసిపీస్ అనేవి తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింత చిగురు అనేది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కదా, తప్పకుండా మీరు చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది చింత చిగురు అనేది. అందులో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురు 50 గ్రాముల దాకా తీసుకోవాలి. దీన్ని 2-3 సార్లు నీట్గా కడగాలండి. అందులో డస్ట్ అలాగే చిన్న పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. దీన్ని నేను ఏమీ కట్ చేయడం లేదు, ఎందుకంటే ఇది చాలా లేతగా ఉంది కాబట్టి. 50 గ్రాముల చింత చిగురుకి అరకప్పు కందిపప్పు తీసుకోవాలండి. అంటే 120 గ్రామ్స్ దాకా కందిపప్పు అనేది తీసుకోవాలి. కందిపప్పుని కుక్కర్లో వేసుకొని నీట్గా 2 సార్లు కడిగిన తర్వాత అందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చెప్పాను కదండి, చింత చిగురు అనేది నేనేమీ కట్ చేయడం లేదు, ఇట్లా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా తరుగు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 7 లేదా 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులో ఇంకా ఎటువంటి కారం అనేది యాడ్ చేయము. 1/2 టీ స్పూన్ పసుపు. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల దాకా నీళ్లు పోసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చింత చిగురు పప్పు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం ఉడికే లోపల పప్పు కూడా రెడీ అయిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. చింత చిగురు చాలా లేతగా ఉంది కాబట్టి మనకి ఎక్కడ తీగలుగా అట్లా కాడలుగా ఏమీ ఉండదండి. పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెదుపుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చి వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయ తరుగు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పోపు మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కరివేపాకు వేసుకొని మెదిపి పెట్టుకున్న పప్పులో ఈ పోపు కలుపుకొని వేడివేడి అన్నంలోకి చింత చిగురు పప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తింటే ఉంటుంది నా సామిరంగా. ఇంకా ఏ కూర పనికిరాదు దీని కింద. సింపుల్ అండ్ టేస్టీగా చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చింత చిగురు వచ్చాక పచ్చడి చేయకపోతే ఎలా? మొదటిగా చింత చిగురు పప్పు, ఆ తర్వాత పచ్చడి, ఆ తర్వాత ఏవైనా చేసుకోవచ్చు. ఈ సీజన్లో తప్పకుండా తయారు చేయండి. ముందుగా గుప్పెడు చింత చిగురుని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఏదైనా పుల్లలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ మెంతులు, కారానికి తగినట్టుగా 10 లేదా 12 ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఇందులోకి చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో మనం కడిగి పెట్టుకున్న చింత చిగురు, కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చింత చిగురుని మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. చింత చిగురులో ఉన్న వాటర్తోనే ఆకు అనేది బాగా మగ్గిపోతుంది. ఇలా చింత చిగురు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 టమాటా ముక్కలు వేసుకొని టమాటాలు మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు, నువ్వులు వేసుకోవాలి. అలాగే చల్లార్చుకున్న చింత చిగురు కూడా వేసుకొని ఆన్ అండ్ ఆఫ్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఇక వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయను వేసుకొని ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. చింత చిగురు పులుపుకి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తాలింపు కూడా వేయనవసరం లేదు. ఈ చింత చిగురు పచ్చడిలో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా చింత చిగురు పచ్చడిని ట్రై చేసేసేయండి. పులుపులుగా కారకారంగా ఎంతో రుచిగా ఉండే చింత చిగురు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చింత చిగురుతో ఏ రెసిపీ చేసుకున్నా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ముందుగా ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం చింత చిగురుని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఒకవేళ కొద్దిగా కాడలు ఎక్కువగా ముదురుగా ఉన్నాయి అనుకుంటే అవన్నీ తీసేసేయండి. పుల్లలుగా అలా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోండి. ఇక్కడ 1/2 కేజీ చికెన్కి నేను 70 గ్రాముల చింత చిగురు అనేది తీసుకున్నాను. మీరు 50 నుంచి 70 గ్రాముల చింత చిగురు అనేది తీసుకోండి. దీన్ని నీళ్ళతో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని సన్నగా తరిగేసుకోవాలి. చింత చిగురు కట్ చేయకుండా వేస్తే కొద్దిగా పుల్లలుగా అట్లా ఉంటుందండి. అలా కాకుండా ఇట్లా సన్నగా తరిగేసి ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరుగు వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్తోనే ముక్క అనేది కొద్దిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నేనైతే 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను. మీరు చూసుకొని గ్రేవీ ఎంత కావాలో చూసుకొని నీళ్ళు అనేది పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ముక్క పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం చింత చిగురు అనేది వేసుకోవాలి. ఉడకకుండా వేసుకుంటే చికెన్ అనేది ఉడకదండి. మళ్ళీ చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు చికెన్ ఉడికించుకునేటప్పుడు నీళ్ళు అనేది కొద్దిగా తక్కువే వేసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా లిక్విడ్గా ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగుండదు. గ్రేవీ పూర్తిగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు, అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. ఇది అన్నంలోకి పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.